దశాబ్ద కాలంగా వరల్డ్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా టాప్ 5 టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతోంది. కానీ ఐసీసీ టైటిల్స్ మాత్రం సఫారీలకు అందని ద్రాక్షగా మారాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఒకే ఒక ఐసీసీ టోర్నీ గెలిచింది. 1998లో మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత మరో ఐసీసీ కప్ ను ముద్దాడలేకపోయింది. కీలక మ్యాచ్లో తడబడుతూ చౌకస్ అనే ముద్ర వేసుకుంది. చాలా సార్లు టైటిల్ కు చేరువగా వచ్చి నాకౌట్ మ్యాచ్ల్లో ఇంటిదారి పట్టిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోనూ సౌత్ ఆఫ్రికా టైటిల్ గెలిచినట్టే కనిపించి చివర్లో చేజార్చుకుంది. భారత్ చేతిలో ఓడిన సఫారీలు రన్నరప్ గా నిలిచారు. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ గా నిలవాలన్న పట్టుదల సఫారీలలో కనిపిస్తోంది. రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో బరిలో దిగుతున్న దక్షిణాఫ్రికా అన్ని విభాగాల్లోనూ బలంగానే కనిపిస్తోంది. సీనియర్లు జూనియర్లతో జట్టు కూర్పు బాగానే ఉంది. ఇన్నింగ్స్ నిర్మించే ఆటగాళ్లు, విధ్వంసకర ఆటతో చెలరేగే బ్యాటర్లు ప్రస్తుతం సఫారీ జట్టులో ఉన్నారు. బౌమా, మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్, డసన్, స్టబ్స్ లాంటి వారితో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌమా, మార్క్రమ్ ఇన్నింగ్స్ నిర్మిస్తే క్లాసెన్, మిల్లర్ మెరుపు షాట్లతో ఫలితాన్ని తారుమారు చేయగలరు. ముఖ్యంగా క్లాసెన్ గత కొంతకాలంగా ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డేలో 300 పరుగులకు పైగా స్కోర్ ఆ జట్టుకు చాలా కామన్ గా మారిపోయింది. 2023 వన్డే ప్రపంచ కప్ లోనూ దక్షిణాఫ్రికా ఈజీగా 300+ స్కోర్లు చేసింది. మరోవైపు బౌలింగ్ లోనూ సౌత్ ఆఫ్రికా తమ ప్రధాన అస్త్రం పేసర్లతోనే బరిలోకి దిగుతోంది. ప్రమాదకర పేసర్లు రవాడా, ఎంగడి, సఫారీ బౌలర్లలో ఎంతో కీలకం. ఇక పేస్ ఆల్రౌండర్ మార్కో జెన్సన్ ఇటీవల నిలకడగా రాణిస్తున్నాడు. కేశవ్ మహారాజ్, షంసీతో స్పిన్ అటాక్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. జెన్సన్ తో పాటు కార్బిన్, మార్క్రమ్, మోల్దర్ రూపంలో మంచి ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. జట్టులో ఎంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా కీలక మ్యాచ్లలో తడబడడం వారికున్న అలవాటు. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత దక్షిణాఫ్రికా మరో ఐసీసీ టోర్నీ గెలవలేకపోయింది. వన్డే, టీ20 ప్రపంచ కప్పుల్లో నాకౌట్ చేరినా ముందుకు వెళ్లలేకపోయింది. కీలక సమయంలో ఒత్తిడికి చిత్తవడం ఆ జట్టు వీక్నెస్ గా మారిపోయింది. అందుకే సఫారీలను చోకర్స్ గా పిలుస్తూ ఉంటారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ లోనూ సౌత్ ఆఫ్రికా నిరాశపరిచింది. ఆ టోర్నీలో శ్రీలంకపై గెలిచిన సౌత్ ఆఫ్రికా భారత్, పాక్ చేతిలో ఓడిపోయింది. కీలక మ్యాచ్లలో తడబాటు అధిగమిస్తే తప్ప సౌత్ ఆఫ్రికా సెమీస్ కు చేరడం కష్టమేనని భావిస్తున్నారు.